ఒక అవకాశాన్ని మాకు ఇచ్చేటి వేదికనైనా సూర్యబాబు గారి ప్రభుత్వం దగ్గర తండ్రి మేమందరం కూడా చిన్న మందిగా కూడి తండ్రి మిమ్మల్ని స్థితించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీ జీవన కలిగిన మాటలు వినడానికి తండ్రి నాయన మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనములు ప్రభా. ఈ యొక్క అవకాశమునైనా పొందుకోలేని వారు చూడలేని వారు అనేక మంది ప్రభా కాలగర్భంలో కలిసిపోయారు నాయన. మేమైతేనైనా మరి నేను చనిపోయిన వారి కంటే శ్రేష్ఠులమైతే కాదు, కానీ మీ ఉచితమైన తండ్రి మమ్మల్ని నైనా మీ సజీవ లెక్కల్లో ఉంచి రీతిగానైనా గృహంలో నిలబెట్టినందుకు మీకు నేను ఎల్లప్పుడూ నేను స్థుతులు స్తోత్రంలో చెల్లించుకునే బద్దులమై ఉన్నాము ప్రభా. ఈ గృహాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ గృహం చుట్టూ మీ పరిశుద్ధమైన కంచి అగ్ని ఉంచండి దేవా నాయన. చూడండి నీకు నేను నిత్య ప్రయాణాల్లో నేను మీ కాపుదల్ని మీ భద్రతని ఇవ్వండి తండ్రి. నేను చేస్తున్న జాబులో నేను ఇంకా నమ్మకస్తుడిగా ఉండటానికి మీరు కృప చూపించండి అయ్యా. ఈ కుమారుడు చేసిన ప్రార్థనైనా కుటుంబం అంతా రక్షించబడటానికి సహాయము దయచేయండి ప్రభా. ప్రార్థనలో నేను త్రోసివేసే దేవుడు కాదు నాయన. నేను ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారని నీ వాక్యం చెప్తుంది తండ్రి. నేను అన్నయ్య చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంచండి ప్రభా. రత్నకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. రత్న కూడా భారం కలిగి ప్రార్థించే ఒక తండ్రిగా ఒక సహోదరిగా మీరు సిద్ధపరచుకోండి ప్రభా. నాయన బాధ్యతలు ప్రభా బలపరచండి ప్రభా. నాయన నేను మీ కృపలో నాయన కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇచ్చిన కుమార్తెను నాయన భావాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి తనకిచ్చిన భర్తని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిగతులన్నీ మీరు ఎరిగిన దేవుడు ప్రభా. వారి పరిస్థితులు మార్చండి ప్రభా. బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి ప్రభా. కుమార్తె కూడా ఎంతో విశ్వాసంతో ఉండాలి ప్రభా. ఇంకా విశ్వాసంగా ఉండటానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఆ యొక్క తమ్ముడు చేస్తున్న జాబ్లో కూడా మీరు సహాయం దయచేయండి ప్రభా. నాయన మార్టిని రమ్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుమారుడు ప్యాకింగ్కి వెళ్ళాడు ప్రభా. నాయన ఆ బిడ్డ చుట్టూ కూడా మీ కాపుదల ఉంచండి, మీ భద్రతను ఉంచండి ప్రభా. నేను రక్షణ మారు మనసు పొందటానికి తల్లికి తండ్రికి విధేయుడిగా ఉండటానికి మీరు కృప చూపించండి అయ్యా. రమ్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన భర్త కోసము బిడ్డల కోసము భారం కలిగి ప్రార్థించే తల్లిగా మీరు సిద్ధపరచుకోండి. జాయిని పాలు ప్రవీణ్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్న బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మీ కుటుంబంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు పరిస్థితులు అన్నీ మీరు ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి లేములో నుంచి బిడ్డలను తీసివేసి కలుగులోనికి తీసుకురండి తండ్రి. నాయన ఈ ప్రార్థన కూడుకులు ఇంకా అనేకమైన జరగటానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. బిడ్డలు ఎంతైతే ఖర్చు పెట్టారో అంతకు రెట్టింపు పరిసంబంధమైన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు నైనా మా ఆత్మీయ తండ్రి గారు నిలబెట్టి ఎన్నో విలువైన మాటలు మాకు అందించారు ప్రభా. ఈ లోకంలో అయినా మేము ఏమి కలిగి ఉన్నామో తండ్రి అవి విడిచిపెట్టడానికి నైనా మీ వాక్యము దినదినము మమ్మల్ని సరిచేస్తున్నందుకు వందనములు ప్రభా. మేము భారాన్ని విడిచిపెట్టాలి ప్రభా. నాయన మీరు భారము తీసే దేవుడని తండ్రి, మీరు విశ్రాంతి దయచేసే దేవుడని మీ అద్దకు రావడానికి మీరు కృప చూపించండి తండ్రి. నాయన మాలో ఉన్న ఇంకా పాపాలను విడిచిపెట్టే భాగ్యం దయచేయండి ప్రభా. వెనక ఉన్న లోకాశలు విడిచిపెట్టే భాగ్యం దయచేయండి ప్రభా. ముందు మా కోసం నేను పరుగు పొందని ప్రభా. బహుమానాలు సిద్ధపరిచారు ప్రభా. బహుమానం కోసం వేగిరి పడటానికి మీరు కృప దయచేయండి ప్రభా. మా విశ్వాసాన్ని దినదిన మాకు కాపాడుకునే శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభా. మాకంటూ ఒక నిరీక్షణ ఉంది ప్రభా. మేము నన్ను మీ దగ్గరికి రావాలని నిరీక్షణ ఉంది ప్రభా. మేము పరలోక గవిని సంపాదించుకోవాలి ప్రభా. నైనా ఈ లోకంలో పడ్డ ప్రయాస అంతని విడిచిపెట్టినైనా మీ పాదాల కాడ పడ్డ ప్రయాస కోసం నేను ఈ లోకంలో ఉన్న మరిచి నైనా మీ పరలోక గవిని సంపాదించుకునే భాగ్యాన్ని ఆ నిరీక్షణని మాకు అందరికీ కూడా దయచేయండి ప్రభా. నాయన లేకపోతే లోకంలో ఉన్న మనుషులతో మేము కూడా సమానమైపోతాం ప్రభా. నాయన మీ సన్నిధిలోకి వచ్చి గడుపుతున్నామంటే ప్రతి నేను లోకంలో ఉన్నవన్నీ మర్చిపోవాలి ప్రభా. నైనా ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోయి తండ్రి నా దేవుడు మా పట్ల ఏమి దాసి ఉంచాడని నైనా ఆ ప్రణాళిక కోసం ఎదురు చూసేవారుగా నేను విశ్వాసులుగా నైనా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుకోండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన నా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. నిత్య ప్రయాణాల్లో మీ కాపుదల్ని మీ భద్రతని ఇవ్వండి అయ్యా. నేను ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని పేరు పేరు చెప్పని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవన కాలంలో ఉన్నారు ప్రభా. చీకటి గాని అంధకారం గాని బిడ్డల చుట్టూ వండుకోకుండా మీ పరిశుద్ధమైన అగ్ని కంచె ఉంచండి ప్రభా. ఆ కుటుంబం పట్ల మీ ప్రణాళిక ఎలా ఉందో ప్రభా నెరవేర్చండి ప్రభా. ఇంకా మీ కుమారుడి ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడటానికి సహాయము దయచేయండి ప్రభా. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా నైనా వారి విశ్వాసాన్ని కాపాడుకునే కృప దయచేయండి ప్రభా. నేను అల్పురాలుగా
చేసిన నా ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. నాకంటే ముందు చేసిన తల్లి ప్రార్థన మీరు ఆలకించున్నారని నమ్ముచున్నాను ప్రభా. నా వెనక చేసే ప్రార్థనలు కూడా మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకే ప్రతిఫలాలు దయచేయమని, నా కొరకు, నా పాపాల కొరకు, నా దోషాల కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన అధికారము కలిగిన నామములో ఈ ప్రార్థన